రాజూరు నియోజకవర్గం తాటిపాక గ్రామంలో ప్రకృతి ఆధార వ్యవసాయం చేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ర్యాలీ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి కోటిపల్లి రత్నమాల. కార్యక్రమంలోని స్థానిక రైతులు స్వచ్ఛంద సంస్థలో పాల్గొన్నారు. PMDS సాగు నేలతల్లి బాగు, PMDS సాగు నేలతల్లి బాగు, PMDS సాగు నేలతల్లి బాగు. ఏసియావును పెంచుదాం, ఏసియావును పెంచుదాం. PMDS సాగు, PMDS సాగు, దేశీ ఆవును పెంచుదాం, దేశీ ఆవును పెంచుదాం. నవధాన్యాల సాగు, భూసారం పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం సంబంధించి మనం ఒక గోవును పెంచడం ద్వారా ఒక 30 ఎకరాలు సాగు చేయొచ్చండి. దానిలో భాగంగా ఏంటంటే ఎరువులు పురుగు మందులు వాడకుండా మనం ఏంటంటే ఇప్పుడు వేసవిలో వరి కోసిన తర్వాత నేల ఖాళీగా ఉంచడం వల్ల ఎండ భారానికి వేడి ఎక్కువైపోయి భూతాపం పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని నివారించడం కోసం భూమిని కప్పే విధంగా 31 రకాల విత్తనాలతో PMDS కిట్స్ అని చెప్పేసి ప్రీమాన్ డ్రై సోయింగ్ అని చెప్పేసి మనం తొలకరి వర్షాలు ముందుగా విత్తనం జల్లుకుని ఉంచుకుంటే ఆ విత్తనం మొలకెట్టి భూమి మీద పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగపడుతుందో పాటు భూమిలో సూక్ష్మజీవులు డెవలప్మెంట్ అయ్యి బాగుంటాయండి. ఇందులో 31 రకాల విత్తనాలు కలవడం వల్ల ఆ వేర్ల బుడిపిల్లోకి అనేక రకాల సూక్ష్మజీవులు చేరి మన పంటకు అవసరమైన పోషకాలన్నీ అందించడంతో పాటు పంట ఆరోగ్యంగా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే భూతాపం తగ్గడంతో పాటు భూమిలో కర్బన శాతం పెరిగి మనకు భూమి గొల్లబారి వానపాముల ఉత్పత్తి అయ్యి బాగా పెరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే పచ్చిరొట్టగా ఉండటం వల్ల ఏంటంటే పశువులకు ఆహారం దొరుకుతుంది. దాంతోపాటు అన్ని రకాల వేర్లు భూమిలో ఉండటం వల్ల ఈ సూక్ష్మజీవులన్నింటినీ గ్రహించి ఆ పోషక నిల్వల్లో సమృద్ధిగా ఉండడం కోసం దీన్ని మనం ఒక విప్లవంగా స్టార్ట్ చేసామండి. ప్రతి ఒక్క రైతు చేత వేయించి ప్రతి గ్రామాన్ని ఎరువులు పురుగు మందులు విషరహితంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి గ్రామంలో ప్రతి వీవోలో ఇలాగా ప్రతి రైతులో తెలియాలని క్యాంపింగ్ చేస్తున్నాం. పేరు పోతురాజు ప్రసన్న కుమార్ అండి. నేను తాటిపాక యూనిట్ వేవరిపాలెం గ్రామాలు 2 గ్రామాలు చూస్తానండి. మన రైతు సాధికార సంస్థ దాంట్లో APCNF ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ దాంట్లో నేను చేస్తున్నానండి. దానికి సంబంధించి ఏంటంటే ప్రతి వివోకి వెళ్ళి మన డ్వాక్రా సంఘాల చేత కిచెన్ గార్డెన్స్ వేయించడం, పెరటి తోటలు పండించడం ద్వారా వాళ్ళు ఏ విధమైన పురుగు మందులు వాడకుండా ఇంట్లోనే కాయగూరలు ఆకుకూరలు పండించే విధంగా చేయడంతో పాటు పొలంలో రైతుల చేత ఆవు పేడ, ఆవు మూత్ర, శనగపిండితో ద్రవజీవామృతం, గాంజామృతం తయారు చేయించి దాంతోపాటు వేప కషాయాలు ఇలాగా మన వావిలా కషాయం ఇలాంటి వాటితో పురుగులు కంట్రోల్ చేయించండి. తూటికాడు కషాయంతో దోమ లాంటివి కంట్రోల్ చేయించి ఏ విధమైన పురుగు మందులు లేకుండా వ్యవసాయం పండించే విధంగా ఇటు డ్వాక్రా సంఘాల ద్వారా కానీ ఇటు రైతులతోటి మా సిబ్బందితో కలిపి దాన్ని ముందుకు నడిపే విధంగా చాలా ప్రయత్నం చేస్తాం.